వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు పేరు నాని గారు ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రముఖులు అన్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు భూస్థాపితమైపోవడానికి ప్రధాన కారణమైనటువంటి ఒక వ్యక్తి కాబట్టి ప్రముఖులు అన్నా. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. సాధారణంగా మాట్లాడినప్పుడు ఏదో ఒకటి, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఈసారి ఏం మాట్లాడుతాడో ఒకసారి చూద్దాం. లోకేష్ నాయుడు గారికి ఆత్రం, రామోజీరావు గారి అబ్బాయికి ఆత్రం, రాధాకృష్ణ గారికి ఆత్రం. ఏదో అన్న సామెతగా ఉంటది, అక్క ఆత్రమే గాని అప్ప ఆత్రమే గాని బావ బతికే లేదని చెప్పని సామెత ఉంటది పల్లెటూళ్ళలో. మీ ఆత్రమే గాని ఈ ప్రభుత్వం బతికి బట్ట కట్టే సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్రము అంటే ఇది సబ్జెక్ట్ ఏంటంటే నేను చెప్తా, మొత్తం వినండి. తొక్కిసలాట జరిగిపోవాలి, ఇట్లాంటి నిందలేయాలి. అదృష్టవశాత్తు ఎవరయ్యా అంటే చందన వరలక్ష్మి, చందన దివ్య, వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు కాబట్టి ఈ పాచికలు పారలేదు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తాడు ఎవరికి, ఈ చందన వరలక్ష్మికి, బడ్డీ కొట్టావిడికి ఎంఆర్ఓ ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడతాడు. అమ్మా వరలక్ష్మి గారు, చాలా దుర్మార్గం జరిగిందమ్మా, మీ బల్లలు పోయినాయమ్మా, మీ కప్పులు పోయినాయమ్మా, మీరు వస్తానండి. సార్ అక్కడ జరిగింది ఏంటంటే సార్, వైఎస్ఆర్సీపీ పార్టీని బ్లేమ్ చేయాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నెగిటివ్గా చూపించాలని అక్కడ ఏం జరగల. ఫస్ట్ మీరు ఆత్రం ఆపుకుంటే మంచిది. మీరు ఇప్పుడు ఏదైతే సామెత వేశారో అది మీకే. అప్ప ఆత్రమే కానీ భర్త బతికి బట్ట కట్టే సూచనలు లేవన్నట్టు మీరు ఏదో సామెత, అది మీకే చెల్లుతుంది. అక్కడ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పొగాకు ఒక్క రైతుతో కూడా మాట్లాడాల. ఆ విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళే స్వయాన మీడియా ముందుకు వచ్చి ఫోన్లలో వీడియోలు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? పొగాకు రైతులతో మాట్లాడడానికి వచ్చారు, కనీసం మాతో మాట్లాడలేదు. పొగాకుకు సంబంధించినటువంటి ఆక్షన్ ఎలా జరుగుతుందో కూడా ఆయన చూడకుండానే వెళ్ళిపోయాడు. దేనికోసం వచ్చినట్టు అని చెప్పేసి వాళ్ళే ప్రశ్నించారా? ఆ వీడియోలు కూడా మీరు చూసుంటారు కదా. మరి ఎందుకు ఇలాంటి మాటలు? ఓకే సరే, వెళ్ళావు కానీ మాట్లాడలేదు, నీ తావు నువ్వు వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు పండించుకున్నటువంటి పొగాకుని విచ్చలవిడిగా ధ్వంసం చేసేశారు, మట్టేసి తొక్కేశారు. అది మళ్ళీ పనికి వస్తుందా? పనికి రాలేదు. ఓకే, అది కూడా వదిలేద్దాం, పక్కన పెట్టండి. సరే, ఇప్పుడు బడ్డీ కొట్టే ఆమె దగ్గరికి వద్దాం. ఆమె నన్ను ఏం మాట్లాడింది? మా షాప్ని ధ్వంసం చేసేశారు, మా సామాగ్రి అన్ని నాశనం చేసేశారు, మా దేవుడి పట్టాలన్నీ ఎరగొట్టేశారని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఓకే, ఆమె ఆ సిచ్యువేషన్లో ఆమెకు ఉన్నటువంటి ఆవేదన ద్వారా ఆమె మాట్లాడింది. దీన్ని ఎక్కడా టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ నెగిటివ్గా చూపించలేదే. ఎక్కడైనా చూపించుంటే చెప్పు. జనరల్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ కానీ ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక దొమ్మి జరుగుతుంది. ఎందుకంటే మన ఆలోచనలు అలానే ఉంటాయి కాబట్టి. వెళ్ళింది పొగాకు రైతుల కోసం, పొగాకు రైతులతో మాట్లాడాలి, పొగాకు రైతుల దగ్గర కూర్చోవాలి, ఆక్షన్ ఎలా అవుతుందో కనుక్కోవాలి, రేట్ ఎంత ఉందో కనుక్కోవాలి, ఎంత రేటు కావాలో కనుక్కోవాలి. అది చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి పని. అది నేను జగన్మోహన్ రెడ్డి అని పాదయాత్రకి వెళ్ళినట్టు లేకపోతే ఏదో ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళినట్టు అలా ఊరేగింపుగా వెళ్ళాడు. అది ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి వెనుకున్నటువంటి క్వార్టరీ అంతా ఆమె ఇల్లెక్కి డ్యాన్సులు వేసి మొత్తం ఆ షాప్ అంతా ధ్వంసం చేసేసి ఆమె అంత బాధపడుతూ అంత ఏడుస్తూ అంత రోధించినప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఎక్కడో వేరే రాష్ట్రంలో లేదు, బీహార్లోనో లేకపోతే వేరే రాష్ట్రానికి చెందిన ఆమె కాదు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఫ్యామిలీ. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని ఓ ఇది జరిగిందా, ఓకే అమ్మ, సో నీకేమైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మని చెప్పేసి ఎంఆర్ఓ ఫోన్ చేశాడు. అంతేకాదు నువ్వు రా అమ్మ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఏమనలేదు కదా. నీకు ఇబ్బంది ఉంటే, నీకు ప్రాబ్లం ఉంటే కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇద్దాము, ఇలానే చేస్తారు వీళ్ళు. ఎప్పుడు ఆ పాదయాత్రలకు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, ప్రాణం పోవడమో ఆస్తి నష్టమో ఏదో ఒకటి జరుగుతుంది. దీని మీద ఒకసారి కలెక్టర్తో మాట్లాడుదాం, రామ్మ నీకు ఇబ్బంది ఉంటేనే ఫోన్ చేయడం వల్ల తప్పేముంది? లేదు సార్ మాకేం ఇబ్బంది లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అదిదాని అన్నది. ఓకే అయిపోయింది. దాంట్లో ఇంకేమీ పెద్ద నెగిటివ్గా అన్యాయం అయితే జరిగింది కదా. ఆమె ధ్వంసం చేయడం అయితే ధ్వంసం చేసి అవన్నీ తిరగేసేసి పాక మొత్తం మట్టేసి దేవుడి పట్టాలు కింద పగలు కొట్టేయడం అయితే అబద్ధం కాదు కదా. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, అదైతే అబద్ధం కాదు కదా. అంటే ఇలా చేయడం కరెక్ట్ అంటావు పేరు నాని గారు? ఇలా చేయడం కరెక్ట్ అంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఏదైనా పెద్దలు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. నెగిటివ్గా ఎవరు అక్కడ ఆమెను చూపిలే. జగన్మోహన్ రెడ్డే చేయించాడు, జగన్మోహన్ రెడ్డి వస్తేనే. ఆమెకు అన్యాయం జరిగింది. ఆమెది అంత చిన్న షాపు, రోడ్డు పక్కన షాపు, ఆమెకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఆదుకుంటుంది, ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. దాంట్లో తప్పేముంది? పెద్దగా అంత ఎత్తి చూపాల్సిన తప్పేముంది? ఫస్ట్ ఆత్రం మీరు ఆపుకోవాలి.
ఆత్రం మీరు ఆపుకొని ఆలోచించి ప్రెస్ మీట్లు పెడితే బెటర్, లేకపోతే ఇలానే ఏడుస్తాయి ఇవి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి ప్రజలను కలుద్దామని వచ్చినా, ఎప్పుడు రైతులను కలుద్దామని వచ్చినా, జగన్ అనుకున్న ప్రోగ్రాం ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడూ జరగల. ఆ వీడియోలో చూసావా, జగన్మోహన్ రెడ్డి ముందు ఒక చట్టిప్పేసి ఇట్లా ఇట్లా ఎగురుతున్నాడు. ఇది ఏంటిది? మరి ఇంత దారుణంగా ఇంత ఏమంటారు, ఇంత నెగిటివ్గా ప్రొలాంగ్ చేసుకునేది మీరే. మీ పార్టీని మీరే ప్రొలాంగ్ చేసుకుంటున్నారు. దాంట్లో కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు. మీరే ప్రజలకి మేము ఇంత నీచులము, ఇంత రౌడీలము, ఇంత ఏమంటారు, మరి అంతేలే, ఇంక అంతకుమించి ఇంకేం మాట్లాడకూడదు. మీ పార్టీని మీరే నెగిటివ్గా ప్రజల్లో ప్రొలాంగ్ చేసుకుంటున్నారు అంతే. అంతకుమించి కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు. దయచేసి మీరు వాస్తవాలను తెలుసుకుంటే బెటర్, లేకపోతే అది మీ కర్మ. దానికి మేమేం చేయలేము. దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.